శివరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ చెప్తూ వస్తున్నాను. మరి ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడగల 300 పడగల ఆసుపత్రికి తెచ్చిన విషయం కానీ కాంప్లెక్స్ వైపు వెళ్ళే చోట రోడ్డు లేదు. అక్కడ కరెక్ట్ గా రోడ్ ఎక్కడైతే ఉందో ఆ రోడ్లో వీళ్ళ స్థలం ఉండేది, పూర్వీకుల స్థలం. వాళ్ళ పూర్వీకుల స్థలాన్ని ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి గంత కూడా ఫరూక్ గారికి చెందుతుంది. అదేవిధంగా పద్మావతి నగర్ లో కానీ ఎక్కడైతే ఈ నంద్యాల అభివృద్ధి కోసం వాళ్ళ దేశంలో పొందుపరిచారు. మీ అందరి ఆత్మీయ చేరుంది మన ఫోటో పెట్టి అప్పుడు డిప్యూటీగా ఉన్నప్పుడు ఇచ్చాం. అది ఉండే మంచి పిల్లలు నా దగ్గర ఉండే చాలా చేశాను. ఎందుకంటే వెనకాల మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా గిఫ్ట్స్ వచ్చాయి. చాలా సంతోషం. అందరికీ దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. బాగా ఎన్నికలు బాగా దగ్గర ఉన్నాయి. కొంతమంది పాత్రలు మల్లయ్య ఉన్నారు, గదులు మల్లయ్య అది సినిమాలు చూసి ఉదయ వాళ్ళకి నేను చెప్పిన సినిమా చూసుకోకుండా మాట్లాడే అక్కడ నేను అది ఏదో సినిమా తీసాడు. అత్తలు కూడా ఆ బాగా సతాసి దుమ్మైపోయాను పాటు అదే కూడా మీదేది నా సినిమా డబ్బులాగా వాడు దీనాడు అవుతాం సంధిగా ఇస్తాడా అవసరం ఇట్లా డిస్ట్రిబ్యూటర్ కాకుండా ఇట్లా ఎట్లా డిస్ట్రిబ్యూటర్ మంచి లేకపోతే డబ్బులు అని చెప్పారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. భగవాన్ ఇప్పుడు వచ్చిన ఇద్దరు 2 వస్త్రాలన్నా బాగుంది లెక్కారు. ఎందుకంటే ఇక్కడ అది పరికరాల డిస్ట్రిబ్యూషన్ తోడబోతున్నారు ఇద్దరు ఇప్పుడు సినిమాలు వద్దని చెప్పారు. వాళ్ళకి బంగారు పెట్టిన ఎత్తుకాయన అని కూడా అక్క పాపంలో బంగారు పెట్టి అంత వాతావరణం బాగానే అసలు గాలింపల్లి అనేది ఎంజనీరే ఎందుకంటే ఎవరు కూడా జరిగేది కాదు. ఆ రోజు దాదాపుగా రోజుకు 60-40-50 జరిగేది. అటువంటి ఈ రోజు వేసుకుని దాదాపుగా 1 లక్ష రూపాయలు జరిగేది. ముందుగా నా గురించి ఒక 2 విషయాలు మాట్లాడిన తర్వాత రాజకీయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను కర్నూలులో పుట్టాను, కర్నూలులో చదువుకున్నాను. అట్లాగే డాక్టర్గా MBBS మైసూరులో చేశాను. కేసెట్లో ర్యాంక్ వచ్చి నాకు MBBS అక్కడ మైసూరులో చేయడం జరిగింది. ఆ తర్వాత MD చేశాను, MD రేడియాలజీ చేశాను నారాయణ నెల్లూరులో. అట్లాగే సూపర్ స్పెషాలిటీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ కూడా సింగపూర్లో చేశాను. చదువుకున్న దాన్ని నేను. ఆ తర్వాత వచ్చి నా చదువు పూర్తి కాగానే వచ్చి కర్నూలులోనే నేను నా హాస్పిటల్ పెట్టుకున్నాను. నా హాస్పిటల్ పెట్టిన తర్వాత ప్రతి నెల కనీసం ఒక 10-15 ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ విలేజెస్ లో, గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ చేశాను. అట్లాగే నా
మన ఎంఆర్ఐ సిటీ ఏదైతే మా సెంటర్ లో మా డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఉన్నాయో అవి 15,000 20,000 బయట చెప్తుంటే పేదవాడికి కష్టం ఉండకూడదు అని చెప్పి నేను ఫ్రీగా చేస్తాను. ఆ స్టాండ్స్ కూడా ఫ్రీగా చేస్తాను. అట్లాగే రాజకీయం, దాని తర్వాత రాజకీయాల్లో బీజేపీలో నేను మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చాను, బీజేపీలో చేరి. దాని తర్వాత యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాను. అట్లాగే నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను. మరి ఇప్పుడు ఒక చదువుకున్న దాన్ని పార్లమెంట్ లో మాట్లాడగలుగుతాను, మన సమస్యలు ఏంటో ముందుకు తీసుకెళ్లి మాట్లాడగలుగుతాను. దానికి పరిష్కారాన్ని మనం ఎలాగైతే పార్లమెంట్ లో మాట్లాడడమే కాదు, మన సమస్యలకు పరిష్కారం కూడా చూపించగలుగుతాను. నేను కోరేది ఒకటే, మీ ఇంటి ఆడబిడ్డగా ఈసారి ఈ 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చారు. మరి ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ గమనిస్తే ఈ 5 సంవత్సరాలు కాదు కదా, నంద్యాల పార్లమెంట్ లో ఎన్నో కష్టాలు, మనం ఏది మంచి జరగలేదు. ఈరోజు బీసీ సప్లాన్ అని చెప్పి అమలు చేయలేదు. అట్లాగే కార్పొరేషన్స్ అని పెట్టారు. మరి కార్పొరేషన్ చైర్మన్ కి కనీసం ఆఫీస్ లో కుర్చీ కూడా వేయలేని పరిస్థితి ఉంది కార్పొరేషన్స్. మన బీసీ కార్పొరేషన్స్ లో మళ్ళీ ఇతర కులానికి చెందిన వాళ్ళు, రెడ్లను లేకపోతే కమ్మ వాళ్ళని చేర్చారు. మీరు గమనిస్తే అవునా కాదు? మన బీసీలను పెట్టలేదు. ఒక 2-3 పక్క వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మరి కార్పొరేషన్ నిధులు మనకు లేవు. ఈ 5 సంవత్సరాల కాలంలో 0 మనకు నిధులు. అట్లాగే ఎంతమంది బీసీ విద్యార్థులు విదేశీ విద్య అందుకున్నారు. మన పద్మశాలి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 30 మందికి కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు రాలేదు. కనీసం 30 మందికి కూడా ఇవ్వలేని వాళ్ళు మరి ఏం రాజకీయం చేశారు? తక్కువ గంటలు కానీ నేను దాన్ని జోలికి పోదలుచుకోలేదు. మీరు ఒకటే 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు మీ ముందర ఉండేది ఫరూక్ గారు క్యాండిడేట్, ఎటువంటి ఒకసారి చూడండి. అదే రకంగా అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి, యువతలే చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మనం చూసాము. ఆయన కూడా 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాము. ఏ కులానికి ఏ రకంగా న్యాయం జరుగుతుందో, ఏ రకంగా జరిగిందో మీకు అందరికీ తెలుసు. పోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం అని చెప్పి ఇస్తే, ఆయన ఇచ్చినటువంటి అవకాశంలో ఈ 5 సంవత్సరాల్లో సభామూలకంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కటి కాకపోతే ఒక్క మంచి పని చేశాడు. దీనివల్ల ఇది శాశ్వతంగా ఈ రాష్ట్రానికి, మాకు, మా కులాలకు ఒక మంచి జరిగిందని ఒకటి చెప్పడం చాలు. ఏదన్నా ఒకటి. ఎంతసేపు ఉన్నా బటన్ నొక్కినా అంటే, అరే బాబు నువ్వు బటన్ నొక్కితే ఏమవుతుంది నాయన, చేపలు పట్టడం నేర్పిరా నాయన. చేపలు ఎవరో తీయడం కాదు, వారి కాళ్ళ మీద వాడు నిలబడి బతుకుతాడు. ఎంతసేపు ఉన్నా నువ్వు మేము తాగాల, ఆ డబ్బులతో నువ్వు బటన్ నొక్కాల. అమ్మఒడి, నాన్నబుడ్డి, అందులో వచ్చిన డబ్బులతో 115 సార్లు బటన్ నొక్కిన అంటాడు. 115 సార్లు బటన్ నొక్కిన 2,70,000 కోట్లు నేను బటన్లను పేదవాళ్ళకు కార్యక్రమాలు ఇచ్చిన అంటున్నావు. అది బాగానే ఉంది, ఆటానికి చెప్తున్నావు. రెండో అంశం చెప్పు. నువ్వు ఈరోజు ఆగేవాళ్ళు నీకు ఇన్కమ్ ఎంతుంది? మామూలుగా ఎక్సైజ్కి వచ్చేటప్పటికి మామూలుగా 10,000 12,000 ఉంటుంది. నేను కూడా 20,000 15,000 మేము కూడా అసెంబ్లీలో ఉన్నాము, బడ్జెట్ చూసాము, ఎంత బడ్జెట్ వస్తుంది, ఏ రకంగా కేటాయిస్తాం, ఏం కదా. 10,000 కోట్లు, 10,000 కోట్లు, మామూలు 12,000 కోట్లు వస్తాయి. మరి ఈ పీరియడ్ ఎంత వస్తున్నాయి? 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎంత ఉంది అంటే 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ డ్రింక్స్, సారాయి మీద వచ్చిన ఇన్కమ్. ఎందుకు వచ్చింది? 2,50,000 కోట్లు ఇక్కడ ఎక్సైజ్ వస్తే అంత అమౌంట్ ఈయన కూడా వచ్చింది. ఎందుకు చెప్తున్నంటే ఆయన మీద చీప్ లిక్కర్ 40 రూపాయల క్వార్టర్ ఈరోజు 180 రూపాయలు అమ్ముతున్నాడు. అవునా కాదా? చెప్తే ఎంత ఉందో ఆలోచన చేయకుండా సార్ నేను నా బాల్యమిత్రుడు నేను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం ముందుకు రావడం జరిగింది. దానికి తోడ్పాటుగా మా న్యాయవాది మధ్యరెడ్డి గారు కూడా సహకరించారు. కాబట్టి నేను మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చేనేత వృత్తులకు సంబంధించి
ఇక్కడ ఈ పద్మశాలి కుటుంబంలో చేనేత వృత్తుల మీద ఆధారపడి ఉంటారు, మగ్గం చేసుకుంటూ ఉంటారు. చాలా కుటుంబాలకు ఇదే జీవనాధారము. మంగళగిరిలో 75% పద్మశాలికులు ఉన్నారు. అలాగే మన ఎంబనూరు ఏరియాలో కూడా ఉన్నారు. కాబట్టి మేధావులారా, పట్టణ ప్రజలారా, మీరంతా బాగా ఆలోచన చేయండి. మనకు గత 40 సంవత్సరాల నుంచి ఫరూక్ సార్ గారు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం, దాన ధర్మాలు చేసిన కుటుంబం, స్థలాలు కానీ, బస్తాలు కానీ, స్కూళ్ళకు కానీ దాన ధర్మాలు చేసిన కుటుంబం. శిల్పం వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జగన్ గారికి, అదేవిధంగా మరి విఘ్నులు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు ఎన్ఐటి ఫరూక్ నంద్యాల శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2 చోట్ల తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తులకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తిరిగి విజయోత్సవ సభని ఇంకా పెద్ద హాల్లో మనం చేసుకోవాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇక్కడ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.